ఎంతో కష్టంతో సార్ గారు లేదు చేయాలా మనం ఇంత క్యాంపస్ ఉంది మన ఇన్ని రోజుల నుంచి ఆడపిల్లలకి అంటే బీద పిల్లలకి ఏదో విధంగా హెల్ప్ చేయాలా అని చెప్పడం. మొదటే తెలుసు సుష్మిత అండ్ నా బేసిక్ వస్తుంది అని. కారణం ఏంటి చెప్పండి? రెస్పాన్సిబుల్గా బాధ్యతగా ఉన్నారు వాళ్ళిద్దరు. మొదట మిమ్మల్ని మోటివేట్ చేసిన దగ్గర నుంచి, మీకు ఉత్సాహపరిచిన దగ్గర నుంచి, మీ ఇళ్లలో గొడవలు అయితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒప్పజెప్పి టీపీ చెప్పి మళ్ళీ చెప్పి వీళ్ళిద్దరు లీడర్షిప్ చాలా ఇక్కడికి వచ్చినప్పుడు టైలరింగ్ నేర్పిస్తారంటే సర్లే టైలరింగే కదా అనుకున్నాము. కానీ టైలరింగ్ మాత్రమే కాదు, మన లైఫ్లో ఎలా ఇప్పుడు సంపాదిస్తే ఎలా ఉంటుంది, సంపాదించకపోతే ఎలా ఉంటుంది, మనకి ఇంట్లో వాల్యూలు ఉండాలంటే ఖచ్చితంగా జాబ్ కానీ లేకపోతే మన సంపాదన అనేది ఇంట్లో ఉండాల్సిందే. ఇప్పుడు టైలరింగ్ నేర్చుకోవడం వల్ల నా ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది కదా ఇంట్లోకి. ఆ ఇన్కమ్ యాడ్ అయినప్పుడు మా ఫ్యామిలీ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఇంతకుముందు అంటే నాకు అంటే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు నాకంటూ ఒక వాల్యూ ఉంది కదా, నేను అంటే చెప్పచ్చు అనమాట ఇంట్లో నాకు వాల్యూ ఉంది, నేను సంపాదించగలను అనేసి. అంటే ఆ వాల్యూ కోసం నేను 60 days నాకు కష్టమైతే ఇప్పుడు ఫలించింది నాకు. అసలు అభయ ఫౌండేషన్ అంటేనే నాకు ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఫస్ట్ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది. పిల్లలకి కూడా లేదు వయసు, మీకు ఇన్ని కష్టాలు ఏమిటి, అసలు బటన్స్కి డబ్బు లేదు, బట్టలకి డబ్బు లేదు, ఇది వింటే నాకు మహా బాధ అయిపోతుంది. అరే ఏంటా సమాజం ఇట్లా అవుతుందా, ఒక పనిని మీతో నేర్పించడానికి ఇంత బాధపడాల్సి వస్తుందా అని మాకు చాలా బాధ అయింది. గవర్నమెంట్ చూసుకుంటే నేను టైలరింగ్ చేసుకుంటుండేటప్పుడు సార్ వచ్చాను. 36 మంది క్లాస్ చుట్టుపక్కల పల్లెలన్నీ చేసినాను. నైట్ పొద్దున వస్తే నైట్ పిల్లవాళ్ళ 4:30 వరకు నాతో పాటు. ఏది ఏమైనా సరే ఈ పిల్లలకి నేర్పించే పంపించాలి, ఇన్ని విషయాలు చెప్పి పంపించాలి అని మేము నిర్ణయం చేసుకొని ఇదిగో 40 రోజులు ఇలా కింద పడి మీ భారత్ మాతా కీ జై.